ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద చాలా మంది స్టూడెంట్స్కి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా జూన్ 26 నుంచి జూన్ 30 మధ్యలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలనేది డీటెయిల్ వీడియో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏం కావాలి అనే వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుంది. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫై చేస్తారు. సో జూన్ 27 నుంచి జూలై 3 మధ్యలో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మీకు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. సో ఈ సర్టిఫికేట్ వెరిఫై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ప్రాపర్గా లేకపోయినా, ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా వాళ్ళు మీకు ఏం చేస్తారంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయమని ఒక రీఅప్లోడ్ లింక్, ఓకే, డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ లింక్ యాక్టివేట్ చేస్తారు. ఓకే, అది 1-2 డేస్లో యాక్టివేట్ చేస్తారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో డాక్యుమెంట్స్, సో వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయమంటారు. ఓకే, సో అందరూ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాల్సిన పని లేదు. సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాల్సిన స్టూడెంట్స్కి పర్సనల్గా మెసేజ్ పంపిస్తారు, మీరు మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేయండి పర్టికులర్ సర్టిఫికేట్ అని. ఓకే, సో ఇదంతా కూడా జూన్ 27 నుంచి జూలై 3 మధ్యలోనే జరుగుతుంది. సో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మీకు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టే. మీరు వెబ్ ఆప్షన్ యాక్సెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అన్నది మీరు అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ స్టేటస్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఇంకా వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్లో ఉందా, లేదా సర్టిఫికేట్స్ ఏమైనా రీఅప్లోడ్ చేయాలా, లేదా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అన్నది క్లారిటీ తెలుస్తుంది. ఓకే, ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఎప్పుడు చేయాలి అంటే జూలై 1 నుంచి జూలై 4 మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను, ప్రతి స్టూడెంట్ మీరు స్టేట్ ఫస్ట్ అయినా లేదా మీరు థౌజండ్స్లో వచ్చిన ర్యాంకు, ప్రతి ఒక్క స్టూడెంట్ మినిమం 30 to 40 ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ ఇవ్వద్దు, మినిమంలో మినిమం 20 to 30 ఆప్షన్స్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకే, వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసేసుకున్న తర్వాత అవి టెంపరీగా లాక్ అయిపోతాయి జూలై 4 తర్వాత. ఓకే, సో అగైన్ మీకు లాస్ట్గా ఒక ఛాన్స్ ఇస్తారు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి. సో జూలై 5న ఫర్ వన్ లాస్ట్ టైం మీరు వెబ్ ఆప్షన్స్ని మరొకసారి చేంజ్ చేసుకోవచ్చు. సో జూలై 5 ఈవినింగ్ 10 or 11 o'clock తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని ఇంకేమాత్రం చేంజ్ చేయలేరు, కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చి సీట్ అలాట్మెంట్ అనమాట. సో జూలై 8 ఈవినింగ్ 6 o'clock తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ సిస్టమ్ ద్వారా అలాట్ చేయబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మీరు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చినట్టయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో ఆన్లైన్లో మీకు జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఆ జాయినింగ్ రిపోర్టు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్కి అలాగే కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయడానికి జూలై 9 నుంచి జూలై 15 మధ్యలో టైం లిమిట్ ఇచ్చారు. సో ఈ టైం లిమిట్లోనే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి ఫిజికల్గా వెళ్ళి కాలేజ్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో వన్స్ మీరు అడ్మిట్ అయిపోతే మీ క్లాస్ వర్క్ అనేది జూలై 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ని మీరు రిపోర్ట్ చేయొచ్చు, రిపోర్ట్ చేయకపోవచ్చు. రిపోర్ట్ చేసినా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, రిపోర్ట్ చేయకపోయినా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, మీరు రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో రైట్ నౌ స్టూడెంట్స్ అందరూ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ దగ్గర ఉన్నారు. సో మీరందరూ కూడా ఫస్ట్ మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ జాగ్రత్తగా కంప్లీట్ చేసేసి ఫీ పే చేసేసండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుంది. సో మీరు జస్ట్ కూర్చొని వెయిట్ చేయడమే. మీ అప్లికేషన్ వెరిఫై అయిపోయిందా, లేకపోతే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాలా, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఎలా తెలుస్తుంది? నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళడమే. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ని ఎలా ఎంట్రీ చేసుకోవాలనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. సో మిస్ కాకండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఎలాంటి టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో స్టే ట్యూన్ టు ఇట్స్ పోర్టల్. థ్యాంక్ యూ.